నమస్తే. బ్రేకింగ్ న్యూస్. బండి భగీరథకు బెయిల్ వచ్చింది. మల్కాజ్గిరి కోర్టు బెయిల్ ఇచ్చింది. దాదాపు ఒక వారం రోజుల పాటు. ఏంది కారణం అంటే ఆయనకు బీటెక్ ఫైనల్ ఇయర్ అంట, ఎగ్జామ్స్ ఉన్నాయంట, దానికి సంబంధించి బెయిల్ ఇచ్చింది. ఈ కేసు సంచలనం సృష్టించింది రెండు తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలంగాణలో. మామూలుగా కాదు, అసలు భీకరంగా. దాదాపు ఒక 15, 20, 25 రోజులు ఇదే వార్త ఉన్నది. ఇప్పుడు సాయికృష్ణ వార్త ఎట్లయితే ఉందో రెండు తెలుగు రాష్ట్రాల్లో, బండి భగీరథ అంశం కూడా, ఆ కేసు కూడా దాని గురించే మాట్లాడుకున్నారు దాదాపు 15-20 రోజులు. ఏంది, మైనర్ బాలికపై లైంగికంగా దాడి చేసిండని ఇట్లా రకరకాల ఆరోపణలు. మే 8 తారీఖు, ఇది జూను, లాస్ట్ మంత్ మే 8 తారీఖు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందింది పోలీసులకు. అంటే కేసు నమోదైంది. ఎవరిపై? బండి భగీరథపై. మే 8 తారీఖు. కానీ బండి భగీరథ 16 తారీఖు, మే 16 తారీఖు అరెస్ట్ అయ్యాడు. బండి సంజయ్ నేనే అప్పగించిన ఆయనే చెప్పిండు. లేదు పోలీసులు ఏం చెప్తున్నారు, లేదా ప్రభుత్వం ఏం చెప్పిందంటే మేమే పట్టుకున్నాము అప్పా జంక్షన్ కాడని వీళ్ళు చెప్తా ఉన్నారు. అయిపోయింది. మే 8 తారీఖు కేసు నమోదైతే పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో 16 తారీఖు వరకు దాదాపు ఒక 9 రోజుల తర్వాత అరెస్ట్ చేసిండ్రు. అయితే ఈ మధ్యలో 8 తారీఖు కేసు నమోదైంది కదా, 16 తారీఖు మధ్యంతర బెయిల్ కోసం శతవిధాల ప్రయత్నం చేసిండు బండి భగీరథ్. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్కు పిటిషన్ వేయడం, కోర్టు కూడా మధ్యంతర బెయిల్ ఇవ్వకపోయేసరికి తప్పించుకోలేక తప్పక ఇక లొంగిపోయిండా, మరి ఇక పోలీసులు అరెస్ట్ చేసిండ్రా, ఏదో జరిగింది. మొత్తం మీద మే 16 తారీఖు అరెస్ట్ అయిపోయింది. చెల్రపల్లి జైల్లో నెల రోజులకు పైగా జైల్లోనే ఉన్నాడు. ఇక ఈ కేసుకు సంబంధించి మామూలుగా జరగలేదు. అయితే మే 8 తారీఖు కేసు పెట్టింది కదా తల్లి, ఆ పాప వచ్చి పేట బషీరాబాద్ పోలీస్ స్టేషన్. అంతకుముందే ఆ అమ్మాయి చేత కేసు పెట్టనీయకుండా విశ్వ ప్రయత్నాలు చేసిండ్రు. ఎవరు? బండి భగీరథ్ తండ్రి, ఆయనకు సంబంధించిన అనుచరులు. వాళ్ళు మామూలు ప్రయత్నాలు చేయలేదు. ఆ వార్తలు కూడా వచ్చినాయి. చాలా భీకరంగా ఆపే ప్రయత్నం చేశారట. డబ్బులు ఆశ చూపడం, ఇంకా రకరకాలుగా, డబ్బులు కాకపోతే బెదిరింపులు, రకరకాలుగా ఏదైనా కానీ. వాళ్ళేం లొంగలేదు, డబ్బులకు లొంగలేదు, బెదిరింపులకు లొంగలేదు, ఏం లొంగలేదు. వచ్చిండ్రు. మే 8 తారీఖు పోలీస్ స్టేషన్లో, పేట బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. కేసు బుక్ అయిపోయింది. బుక్ అయిన తర్వాత కూడా ఇక అరెస్టు కాలేదని పౌర సమాజం, ఇక వీళ్ళు వాళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ అనేది ఏం లేదు, పౌర సమాజం ఒకటే గొంతెత్తింది. ఇదే కేసులో ఒక సామాన్యుడు లేదా కార్మికుని కొడుకుంటే గిట్లే ఉంటుందా వ్యవస్థ, ఇట్లే ఊకుంటారా పోలీసులు, ఏమనకుండా ప్రభుత్వం ఉంటుందా అని పౌర సమాజం మొత్తం గొంతెత్తింది. మామూలుగా కాదు, ధర్నాలు, నిరసనలు ఎక్కడికక్కడ పౌర సమాజం అని చెప్తున్నాను నేను. మళ్ళా అందరూ అందులో రాజకీయాలు ఉండొచ్చు, సంఘాలు గింగాలు ఏమైనా ఉన్నాయి. ఒక కార్మికుడు కొడుకు ఇదే కేసులో ఉంటే ఇట్లే ఉంటుందా? ఎందుకు? కేంద్ర మంత్రి కొడుకుకు ఓ న్యాయం, కార్మికుడి కొడుకుకు ఓ న్యాయం అని గలమెత్తిరు చాలామంది. గలమెత్తుతూనే ఉన్నారు తెలంగాణలో చాలా మటుకు. వాళ్ళు మధ్యంతర బెయిల్కు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూనే ఉన్నారు. కానీ కోర్టు ఇవ్వలేదు. ఇంకేం చేయలేమని బండి భగీరథ్ మరి లొంగిపోయినా, అరెస్ట్ చేసినా కానీ మే 16 తారీఖు అయిపోయింది. అయితే ఇప్పుడు ఏంటంటే బండి భగీరథకు బెయిల్ వచ్చింది. మల్కాజ్గిరి కోర్టు బెయిల్ ఇచ్చింది. ఎగ్జామ్స్ ఉన్నాయంట ఆయనకు, బీటెక్ ఫైనల్ ఇయర్కి సంబంధించి. ఒక వారం రోజుల పాటు బెయిల్ ఇచ్చింది, మధ్యంతర బెయిల్. అయితే దీనిపై కూడా రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇప్పుడు ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్ వీళ్ళంతా ఏదో ఇక ఇదంతా కుమ్మక్కే, పెద్దగా బెయిల్ రావడానికి సహకరించింది రేవంత్ రెడ్డి, వాళ్ళ ప్రాసిక్యూషన్ ఏదో చెప్తా ఉన్నాడు. ఇక అంటే బెయిల్ రావడానికి రేవంత్ రెడ్డి ముఖ్య కారణం అని చెప్తున్నాడు. ఆయన ట్వీట్ కూడా వేసిండు. ఎక్కడో ట్వీట్ ఒకసారి ఇక్కడ చూద్దాం మనం. ట్వీట్ చేసిండు. మొత్తం మీద సీఎం రేవంత్ రెడ్డి గారు, మీరు మిత్ర ధర్మాన్ని చక్కగా పాటించారు, కంగ్రాట్స్. ఎవరికి? సీఎం రేవంత్ రెడ్డికి చెప్తున్నాడు. కేంద్ర మంత్రి బీజేపీ బండి సంజయ్ గారి కుమారుడు బండి భగీరథ్కు నిన్న రాత్రి బెయిల్ మంజూరు అయిందట. నిన్న రాత్రి అంటే శుక్రవారం. హోంమంత్రి రేవంత్, పోలీసులు మరియు ప్రాసిక్యూటర్లు నిందితుడికి బెయిల్ పిటిషన్ను వ్యతిరేకించలేదన్నది సుస్పష్టం.
ఇవాళ ఉదయం ఫార్చునర్ కారులో వారు దర్జాగా చల్రపల్లి జైలు నుండి ఇంటికి వెళ్ళిపోయారు. తెలంగాణ మహిళల్లారా, మైనర్ బాలికల్లారా, మన ధన మాన ప్రాణాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో సురక్షితంగా ఉన్నాయని ఇంకా నమ్ముతున్నారా అని ట్వీట్ చేసిండు. ఇంకో ట్వీట్ కూడా వేసిండు. ఇది అదే తెలంగాణ రాష్ట్రాన్ని దేశాన్ని కుదిపేసిన పేట్ బషీరాబాద్ ఫోక్సో కేసులో పోలీస్ అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు బాధితురాలు ఆమె తల్లికి ఏమాత్రం సహకరించడం లేదు అని తెలిసింది. నిందితుడు బండి భగీరథ్ ఇప్పటికీ 3 సార్లు బెయిల్ కోసం కోర్టుకు వెళ్ళినట్టు తెలిసింది. చట్ట ప్రకారం బాధిత కుటుంబానికి ఈ విషయాలన్నీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పాలంట. ఇది కీ పాయింట్ చూడండి, ఇది మెయిన్ పాయింట్. చట్ట ప్రకారం బాధిత కుటుంబానికి ఈ విషయాలన్నీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రాసిక్యూటర్ చెప్పాలి. ఎవరికి? బాధిత కుటుంబానికి. ఆమె భయాలను కానీ మనోభావాలను ట్రయల్ కోర్టుకు తెలియజేయాలి. ఆ తర్వాతే బెయిల్ గురించి ఆలోచించాలి. ఇంతవరకు కేసు పురోగతి గురించి ఏ పోలీస్ అధికారి బాధిత కుటుంబానికి వివరించలేదు. అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ కుటుంబానికి వివరించలేదు. ఇప్పటి వరకు నమోదు చేసిన సాక్ష్యాల ప్రతులను ఈ కుటుంబానికి ఇవ్వలేదంట. తర్వాత ఎందుకు ఇంతవరకు బీజేపీ కేంద్ర మంత్రి సంజయ్ సంగప్పలను A2, A3లుగా చేర్చలేదు? ఇంతవరకు ఛార్జ్షీట్ వేయకుండా ఎందుకు తాత్సార్యం చేస్తున్నారో కూడా ప్రజలకు చెప్పండి. ఇందులో ఏ అధికారి తప్పు చేసినా, బాధితురాలికి అన్యాయం చేసినా BRS 2.0లో మొదటి రోజే సస్పెండ్, ఆ తర్వాత డిస్మిస్ అవ్వడం ఖాయం. అనుమానం ఉంటే పక్కన ఆంధ్ర పోలీసులను అడగండి అంటే హెచ్చరిస్తున్నాడు రకంగా డాక్టర్ RSP ప్రవీణ్ కుమార్. BRS 2.0 అంటే నెక్స్ట్ వచ్చేది మేమే అని చెప్తున్నాడు. నెక్స్ట్ వచ్చేది మేమే, మొదటి రోజే సస్పెండ్, తర్వాత డిస్మిస్ అవ్వడం ఖాయం అని చెప్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు RSP. ఒకసారి RSP గారికి ఫోన్ చేద్దాం. ఈ మొదటి నుంచి బాగా కొట్లాడుతూ ఉన్నాడు, ప్రెస్ మీట్లు పెట్టడం, ఈ అంశం గురించి బాగానే కొట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి చూద్దాం. ప్రసన్న గారు నమస్కారం అండి. సార్ చెప్పాలి. మీరు లైవ్లో ఉన్నారు ప్రజెంట్. సార్ చెప్పండి. ఈ బండి భగీరథకు సంబంధించి మల్కాజిగిరి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సార్ చెప్పండి. ఈ బెయిల్కు సంబంధించి ఎట్లా చూస్తారండి? ఓవైపు BRS నేతలు ముఖ్యంగా RSP విమర్శిస్తా ఉన్నాడు, ఇదంతా కుమ్మక్కు రాజకీయం అన్నట్టు. ఏం చెప్తారు? ఒక్కటండి, ఇది ఒక క్లయింట్ కి సంబంధించిన విషయం. ఆయన ప్యూర్లీ ఇది కోర్టు అంటే మీరు మీడియా వాళ్ళకి ముందు నుంచి కూడా నేను ఈ కేసు అబ్జర్వ్ చేస్తుంటే కోర్టులో జరిగేది ఒకటి, మీడియాలో చెప్తున్నది ఒకటి. మొత్తం కూడా కోర్టుని, కేసుని పొలిటికల్ గా అన్ని రుద్ది ఎక్కడికక్కడికి ఒక బ్లేమ్ చేసి పారేస్తారు. మొత్తం ఎక్కడికక్కడికి ఉన్నమాట. ఏమంటే ఎవరికి తోచినట్టు వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు దాన్ని మొత్తం మిస్గైడ్ చేశారు అన్నమాట. కేసు ఒకటి ఉంది, చెప్తున్నది ఒకటి, అక్కడ జరుగుతున్నది ఒకటి, చేస్తున్నది ఒకటి. ఇప్పుడు కూడా నేను ఇప్పుడే చూస్తున్నా టీవీలో రావడం, మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఎవరికి వచ్చిందో వాళ్ళు ఇచ్చేస్తున్నారు, ఎవరికి ఇచ్చేసినట్టు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇది పబ్లిక్ కేసు కాదనట్లేదు, కానీ నిజాలు తెలియంది బయటికి పబ్లిక్ లోకి ఎత్తు. పబ్లిక్ లో జస్ట్ ఊహించేసుకుంటున్నారు, ఉరుకులాడుతున్నారు. ఇక్కడ బెయిల్ కి సంబంధించి కొన్ని, కోర్టుకి సంబంధించి కొన్ని విషయాలు ఎవిడెన్స్ లకు సంబంధించి గాని, విట్నెస్ లకు సంబంధించి గాని బయటికి రాకూడదు. కానీ సోకాల్డ్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కానివ్వండి, కొన్ని ఛానల్స్ ఏం చేసిండ్రంటే ముందు నుంచి కూడా వాళ్ళు సొంత తెలివిలు పెట్టుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు ఎక్కడికక్కడికి బ్లేమ్ చేసుకుంటూ కేసును మొత్తం కూడా వాంటెడ్లీ హైప్ క్రియేట్ చేశారు. దీంట్లో అసలు ఏం లేదు, కేసులో అసలు ఏం లేదు. హైప్ క్రియేట్ చేసి దీన్ని ఏదో కావాలని చెప్పేసి అసలు నథింగ్ చెప్పాలంటే మామూలు దాన్ని తీసుకొచ్చేసి ఒక పొలిటికల్ స్టంట్ తోటి తీసుకొచ్చి ఒక పగబట్టిన రాజకీయం తోటి చేసినట్టే చేశారు తప్పించి నార్మల్. ఇంకొకటి ఒక్కటి లాస్ట్ చెప్తున్నా, 10 years పనిష్మెంట్, 20 years పనిష్మెంట్ అని ఫేక్ న్యూస్ లో పోక్సో కేసు అన్లెస్ అంటిల్ ట్రయల్ ప్రూవ్ గా ఉన్నంత వరకు అట్లాంటివి ఉండనే ఉండవు. అది 10 years 20 years అని చెప్పుకుంటూ
చేసిన ఇన్ని రోజులు ఏదైతే చేశారో కూడా అది కూడా స్టేట్మెంట్స్ తప్పే. అంటే పబ్లిక్ ని లా మీద ఉన్న గౌరవాన్ని తీపిచ్చేసిండ్రు ఫస్ట్ థింగ్. రెండోది అక్యూజ్డ్ కి జరిగిన సిచ్యువేషనే కానివ్వండి, విక్టిమ్ కి జరిగిన సిచ్యువేషనే కానివ్వండి బయటికి తీసుకొచ్చి పెట్టిందంటే పోర్ట్రేట్ రాంగ్ పోర్ట్రేట్ చేసి పెట్టిండ్రు. అక్కడ అన్యాయం జరిగింది ఆడపిల్ల అని చెప్పి ఏదో చేసేసిండ్రు అన్నట్టు. ఇక్కడ ఒకటి వాళ్ళిద్దరికి తప్పించి మూడో మనిషికి ఏం తెలీదు, అన్ని ఊహించుకొని చెప్పుతున్నది ఇదంతా కూడా. బెయిల్ వస్తుందండి, ఎందుకు రాదు? అంటే ఇప్పుడు ఆర్ఎస్పీ కూడా ట్వీట్ చేసిండు, రేవంత్ రెడ్డి వీళ్ళంతా అంతా మీ దోస్తానంతా బాగుంది అంటే ఏమన్నట్టు అండి, అంటే ఏమన్నట్టు కోర్టు అంటే ఏమనుకుంటున్నారు? కోర్టు అంటే అంత మజాక్ అయిపోయింది. ఒక్కొక్కరికి ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు కోర్టులో ఒక్కొక్కరి మీద కమెంట్ చేయడానికి. దీనికి రేవంత్ రెడ్డికి ఏం సంబంధం అండి? కేసుకి రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం? జరిగిన దానికి రేవంత్ రెడ్డి గారు వచ్చేసి రేవంత్ రెడ్డి గారు ఆర్గ్యుమెంట్ చెప్తారా? కేసు ఎవిడెన్స్ చూసుకోరా? ఒక్కొక్కరిని ఇష్టం వచ్చినట్టు బ్లేమ్ చేయడానికి ఈ ఆర్ఎస్ ప్రవీణ్ ఏంది అసలు? ఈయన ఏం చేస్తున్నాడు? అమ్మాయిని తీసుకొచ్చి రోడ్డు మీద వేస్తున్నాడా? ఎవరికి చేస్తున్నాడు ఈయన? ఒకటి తప్పండి. అది ఒక మనిషి, ఒక పెద్ద మనిషి స్థాయిలో ఉన్న వాళ్ళు. అంటే ఇప్పుడు ఆయన వాదన ఏంటంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరైతే ఉంటారో ఆయన ఆ బాధిత అమ్మాయి కుటుంబాన్ని సంప్రదించాలి, ఏం చెప్పలేదు తెలుసా? చూసిండు అయినా వచ్చి చూసిండా? ఇప్పుడు నేను అంటున్నా, నేను కూడా అంటాను, ఈయన వచ్చి చూసిండా కోర్టులో ఏం జరిగిందో? ఈ ముఖానికి ఏమన్నా తెలుసా? ఎవరు చెప్పారు మీకు? అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకి ఏం తెలియకుండా అయిందని చెప్పి అన్ని అబద్ధాలు ఎందుకు చెప్తున్నారు? అన్ని ఎక్కడికక్కడికి ఆ కేసు గురించి ఎందుకు అబద్ధాలు చెప్తున్నాడు? రమ్మని చెప్పండి, ధైర్యం ఉంటే కోర్టుకొచ్చి కూర్చోమని మాట్లాడమనండి. అట్లా ఆయన చెప్పింది ఏదైతే ఇప్పుడే చూసినా, నేను జస్ట్ ఇప్పుడే ట్వీట్ చేసింది చూసినా, ఆయన మీడియాది చెప్తుంటే మీకు కాల్ వస్తుంది చూస్తున్నా. ఎంత ఎంత వర్స్ట్ థింగ్ అంటే, ఒక పెద్ద మనిషి అంత పెద్ద హై ప్రొఫైల్ చేసిన మనిషి ఇంత అంటే ఎవరికి నోటికి తోచినట్టు అట్లా బ్లేమ్ చేస్తే ఊరుకుంటారు అనుకుంటున్నాడు ఆయన? మీకు నేను ఎందుకు ఒక అడ్వకేట్ గా చెప్తున్నాను, తప్పు నిజం కరెక్ట్ గా మాట్లాడాలి. ఆయన చూడలేదు, చూడనప్పుడు ఇది మాట్లాడదు. ఏ విధంగా ఉంది అనేది, ఏం జరిగింది, ఇట్లా కాన్స్టిట్యూషనల్ రైట్ బెయిల్ వస్తుంది. అది అయితే ఒక నెల కొట్టచ్చు, 2 నెలలు కొట్టచ్చు, ఏదైనా అకార్డింగ్లీ డిపెండ్స్ అపాన్ ద ఎవిడెన్స్ సిచ్యువేషన్. లైక్ ఎట్లా వదిలేస్తాడు రేవంత్ రెడ్డి? అసలు దీనికి కేసుకి రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం? మామూలుగా నేను జస్ట్ డిస్కస్ చేస్తున్నా, ఎందుకు ఈయన ఇట్లా పోర్ట్రేట్ చేసి ఇంత డిఫరెంట్ ఇది చేస్తున్నాడు? ముందు నుంచి కూడా అందరిని బ్లేమ్ చేయడం. అంటే ఇప్పుడు ప్రసన్న గారు బెయిల్ కూడా ఏదో ఎగ్జామ్స్ ఉన్నాయి అన్నట్టు వస్తుంది కదా వార్త. ఒక్కటి కేసు గురించి నేను మాట్లాడకూడదు, మీడియా గురించి ఒక క్లయింట్ విషయాలు మీడియాలో మాట్లాడకూడదు. నిజం తెలుసుకొని మాట్లాడండి అంటున్నా. తెలుసుకోండి, నిజం తెలుసుకోండి, నేను కాదనట్లేదు. కానీ తెలియకుండా ఇప్పుడు నేను ఇస్తున్న స్టేట్మెంట్ మాత్రం తప్పు అంటున్నా. నేను ఒక క్లయింట్స్ అనేటోళ్ళదండి లైఫ్ కి సంబంధించింది ఉంటది, ఎవరికైనా సరే, అమ్మాయికైనా అబ్బాయికైనా. ముందు నుంచి అమ్మాయిని కూడా పాపం రోడ్ మీద తీసుకొచ్చి పెట్టారు, అబ్బాయిని కూడా రోడ్ మీద. అసలు అంతా కలిసి పోక్సో కేసుని ఎవరికి ఏం నాలెడ్జ్ లేని ఈ ఆయన ఏమన్నా పెద్ద మనిషిని నాలెడ్జ్ లేదా అసలు? అసలు ప్రవీణ ఏమనుకుంటున్నాడు ఆయన? అట్లా అంటే నాకు ఎక్కడ కోపం వస్తుంది అండి, కోర్టు అంటే అంత అవహేళనగా ఉంది ఆయనకి. ఒకరిని బ్లేమ్ చేయడానికి ఏమనుకుంటున్నాడు? రమ్మని చెప్పండి, మీడియా ముంగడికి వచ్చి వాళ్ళిట్లా వీళ్ళిట్లా అంటే మాత్రం మర్యాద ఉండదు. నేను ఒకటి అదన అడ్వకేట్ గా మల్కాజ్గిరి మెంబర్ గా చెప్తున్నాను, కోర్టు మెంబర్ చెప్తున్నా, ఆయన బ్లేమ్ చేసే మాటలు మాత్రం మర్యాద ఉండదు. అది మాత్రం చెప్తా, చాలా మర్యాద ఉండదు. అడ్వకేట్లు అందరం కూడా మా కోర్టు విషయాలకు ఇంకా అది ఏదైతే ఇది ఉంటుందో అసలు ఆయనకి ఏం అధికారం ఉంది ఒక్కొక్కరి గురించి మాట్లాడడానికి? ఒక మెంబర్ గా చెప్తున్నా, నేను కోర్టు మెంబర్ గా చెప్తున్నాను. ఆయన ఇస్తున్న ట్విట్టర్ గానీ ఆయన బ్యాక్ తీసుకోవాలి, నోట్ మూసుకొని తెలుగుని మాట్లాడద్దు. ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయనకి ఏం మాట్లాడుతున్నాడు? ఎవరిని బ్లేమ్ చేస్తున్నాడు? ఆయన పద్ధతి ఉంది ఆయనకి? అసలు వాచ్లపింగ్ ఎంత సీక్రెట్. ఒకటండి, జ్యుడిషియరీకి రెస్పెక్ట్ ఇవ్వండి. ఆయన పొలిటికల్ ఉంటే తిట్టుకోమనండి, అది సపరేట్. ఎవరిని తిట్టుకుంటాడో తిట్టుకోమనండి. నేను అది ఆయన పర్సనల్ నాకు అనవసరం. అది ఆయనది ఏముందో పొలిటికల్ ఎజెండాలు మనకు తెలియదు, కానీ జ్యుడిషియరీ జోలికి రావచ్చు.
జ్యుడిషియరీ అనేది ఒక దైవంతో సమానమైనది. దాన్ని బ్లేమ్ చేస్తే మాత్రం మర్యాద ఉండదు. ఓకే ఓకే ఏం చెప్తారండి ఏం చెప్తారు ప్రసన్న గారు ఫైనల్ గా? ఒక్కటి చెప్తున్నా, ఇప్పుడు వరకు ఇప్పుడు ఆయన చూస్తున్నాను, నిజం తెలుసుకోండి బ్లేమ్ చేస్తే మాత్రం రివర్స్ కేసు ఆయన మీద పడుతుంది. నేనే దిగేస్తా ఆయన మీదకి. ఒక్కరిని బ్లేమ్ చేసిన మర్యాద ఉండదు కోర్టులో. కోర్టుకు సంబంధించిన విషయాలు కానీ తెలుసుకొని మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ మీరు చెప్పండి, ఏమన్నారు చెప్పండి. ఇప్పుడు ట్విట్టర్ లో ఏమన్నారు? అదే పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాధిత కుటుంబాన్ని సంప్రదించాలి కదా, ఏమైనా భయాలు ఉన్నాయా, బెయిల్ ఇచ్చేటప్పుడు సంప్రదించాలి కదా అని చెప్తా ఉన్నా. చూసిండా ఈయన, చూసిండా అక్కడ ఏం జరిగింది, ఇది చూసిండా? తెలివి లేదా, కామన్ సెన్స్ లేదా? ఏం జరుగుతుందో కోర్టు తెలియదు ఆయనకి. అట్లా ఉంటుందా? అని చెప్పినట్టు ఉంటుందా చెప్పండి? అది జరుగుతుందా? ఓకే, ఆ విధంగా జరుగుతుందా కోర్టు? అంటే ఒకరికొక తీరుగా ఒకరికొకరు. అదే ఒక మాట తలుచుకు అది కావాలని చెప్పి రచ్చరచ్చ చేసి కడుపులో తప్పండి. నేనేమంటున్నాడు, జ్యుడిషియరీ ఇస్ డిఫరెంట్. అంటే జ్యుడిషియరీ తప్పు పట్టొద్దు అని చెప్తా ఉన్నారు మీరు. నేను ఓన్లీ జ్యుడిషియరీ గురించే మాట్లాడుతున్నాను, కేసు గురించి మాట్లాడదలుచుకుంటే. ఆయనకి ఇంకా ఇప్పుడు పెట్టిన ట్విట్టర్ బ్యాక్ తీసుకోకపోతే ఆయనకు మాత్రం ఉంటదండి. చాలా తప్పు చేస్తున్నాడు ఆయన, చాలా తప్పు చేసిండు. పెద్ద మనిషి చాలా. నేను చెప్తున్నా, మీడియా ముఖంగా చెప్తున్నా, ఆయన మాటలు మొత్తం పబ్లిక్ నమ్ముతున్నారు కదా. నేను వాటిలో చెప్తున్నా, ఇట్లాంటి చీడ పురుగుల జోటికే మొత్తం అందరం కూడా ప్లే ఏం అసలు ట్విట్టర్ లో పెట్టాడు పెద్ద మనిషి అయ్యేది. ఓకే 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 ప్రసన్న గారు, బండి భగీరథకు సంబంధించి బెయిల్ వచ్చిన అంశంపై ట్వీట్ చేసిండు ఆయన. ఇప్పుడు ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బాధిత కుటుంబ తల్లిను పాపను అడగలేదు చేయలేదు. ఆ బెయిల్కు వాళ్ళు అప్లై చేసుకున్నప్పుడు ఎవరు బండి భగీరథకు సంబంధించిన వాళ్ళు వీళ్ళు వాదించలేదు, వాదనలు వినిపించలేదు అనేది ఆయన ట్వీట్లో అర్థం. అది అంటే ఇది కుమ్మక్కైనరు రేవంత్ రెడ్డి, ఎంపీ బండి సంజయ్ తండ్రి, వీళ్ళంతా కుమ్మక్కైనరు, ఇదంతా మంచి ధర్మం పాటిస్తున్నాడు, ఆయన కంగ్రాట్స్ అని చెప్తా ఉన్నాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అది ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. బీజేపీ మహిళా నాయకురాలు ప్రసన్న గారు కూడా కొంచెం గరం అవుతుంది. జ్యుడిషియల్ మీద ఆ తప్పుడు వార్తలు, అసలు కోర్టులో ఏం జరిగిందో ఆయనకు తెలుసా, ఉత్తగా మాట్లాడొద్దు కదా అని రకరకాల మాట్లాడుతుంది. ఇంకా బీజేపీ వాళ్ళకు కూడా ఇద్దరికి చేసిన, ఎందుకు ఫోన్లు ఎత్తట్లేదు. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ అంశానికి సంబంధించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో మళ్ళీ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.